హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అయితే ఈ సినిమా 1, 2తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం వైలెంట్‌గానే ఉంటది. హిట్ 1, హిట్ 2 కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్రైమ్ జరుగుద్ది. పోలీసులొస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సాల్వ్ చేస్తారు. అండ్ మధ్యలో కొన్ని లవ్ సీన్‌లుంటాయి. అలా స్లో మోషన్‌లో ఎళ్తది సినిమా. కానీ ఈ హిట్ 3 మాత్రం కొంచెం డిఫరెంట్‌గా, చాలా వైలెంట్‌గా మన డైరెక్టర్ శైలేష్ కొలను అయితే తీస్తున్నాడు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఏంట్రా ఇంత వైలెంట్ తీశాడు అని అనిపించింది. ఎందుకంటే మనోడు నాని యాక్టింగ్ దసరాలో చూసాం వైలెంట్ యాక్టింగ్. మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ 3లో చూడబోతున్నాం. ట్రైలర్‌లో మనోడికి బాగా ఎలివేషన్ ఇస్తారు. అండ్ మోస్ట్‌లీ పోలీసులని చూసి ఎవరు భయపడతారు? దొంగలు, తప్పు చేసినోళ్ళు భయపడతారు. కానీ మనోడు పోలీస్ కాబట్టి మనోడిని చూసి పోలీసులే భయపడతారు. అదిదా ట్విస్ట్ అక్కడ. అయితే మనోడికి పోస్టింగ్ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్‌లో. సో అక్కడి నుంచి ఏపీకి తెస్తారు. కొన్ని క్రైమ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని. అండ్ అక్కడే మనోడికి లవ్ స్టార్ట్ అవుద్ది. ట్రైలర్‌లో చూసుకుంటే మనోడు లవ్‌ని పరిచయం చేస్తారు. కానీ వాయిస్ మాత్రం వినిపిస్తది. హీరోయిన్ కనిపించదు. అలాగే మన రావు రమేష్ గారు లాఠీ అది ఇది అని చెప్పి మనోడికి ఇంకా ఎలివేషన్ ఇస్తాడు. నాకు ఈ ట్రైలర్ చూసినంత సేపు ఏమనిపించిందంటే మార్కో ట్రైలర్ చూసినట్టుగా అనిపించింది. ఎందుకంటే సేమ్ డ్రెస్ సెన్స్ ఉంటది. అండ్ సేమ్ యాక్షన్ ఫైట్స్ కూడా ఒకలాగే ఉంటాయి. అయితే ఈ సినిమాకి ఆ సినిమాకి ఒకరే ఫైట్ మాస్టర్ ఏమో. ఇకపోతే హిట్ 1, హిట్ 2తో పోల్చుకుంటే ఈ సినిమా చాలా వైలెంట్ గా ఉంటది కాబట్టి నాకు తెలిసి మాక్సిమం హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే నాని కెరీర్ లో వైలెంట్ క్యారెక్టర్ తో ఉన్న సినిమాలు ఏవి ఇప్పటి వరకు హిట్ అవ్వలేదు. జస్ట్ యావరేజ్ వరకే ఉన్నాయి కాబట్టి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.